రెడ్లు వచ్చాయో మనకు తెలియదు, కానీ వెంకటరెడ్డి గారు ఈ ఇద్దరు రెడ్లు చేస్తే ఈ వచ్చేవాళ్ళు దాన్ని గురించి భరించాలా? ఇంకా మధుసూదన్ రెడ్డి గారు, ఈయన రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి వచ్చారు, ఈయన ఫైబర్ నెట్లో పెద్ద కేసులు పెట్టారు, ఏమేమో జరిగిపోయిందంట. ఈయన వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ పోగానే ఏం భయం వచ్చిందో అంత ధైర్యంగా కేసులు పెట్టావు కదా బాసు నువ్వు, ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అక్కడికి? తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఈయన సాక్షిలో అసలు ఈయన ఇష్టం ఫుల్ పేజీలు, హాఫ్ పేజీలు, కొన్ని వందల పేజీలు యాడ్స్ చేసుకున్నాడు. గవర్నమెంట్ అయిపోగానే వెళ్ళిపోతారంట. ఇంకొక ఆయన రావత్, చాలా మంచి ఆఫీసర్ మా గవర్నమెంట్లో ఉన్నంత దాకా. ఆయనకి ఏమైందో రాగానే సిఎఫ్ఎంఎస్ని మూసేశారు. ఇదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లేదు. ఆర్థిక శాఖ ఇంతకంటే చెత్తగా ఏ రాష్ట్రంలో నిర్వహించి ఉండరు. అప్పులు గిప్పులు సర్వనాశనం చేశాడు. అట్లాంటి రావత్ గారంట గవర్నమెంట్ అయిపోగానే ఈ వాంట్ టు గో టు తెలంగాణ అంట. సిగ్గులా మిస్టర్ రావత్ గారు? ఇస్ దిస్ ది వే? సివిల్ సర్వీస్ ఆఫీసర్గా మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇలానే ఉండిందా? ఇట్లా చేస్తామని చెప్పారా? డోంట్ యూ ఫీల్ అషేమ్? నువ్వు చేసిన పనులకు నిజంగా నీకు అని ధైర్యం ఉంటే నువ్వు ఉండి ఫేస్ చేయాలి. కమాన్, నేను చేసినవన్నీ కరెక్టే, ఐ విల్ ఫేస్ అని. అదే గవర్నమెంట్ ఇంకా కొత్త గవర్నమెంట్ రాకముందే వీళ్ళందరూ వెళ్ళిపోతారంట. వీళ్ళందరూ వెళ్ళిపోతారని ఎవరు చెప్తున్నారు? జవహర్ రెడ్డి గారికి అసలు అలిగేషన్లే ఆయన మీద ఉన్నాయి. వీళ్ళందరూ చేసిన పనులంతా చేసి జవహర్ రెడ్డి గారికి మేము వెళ్ళిపోతామంట. ఆయన సంజయ్ గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ, అంటే ఇక్కడ ప్రజాప్రభుత్వం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన సీఎంగా రిజైన్ చేశారు కాబట్టి లేదు. కొత్త గవర్నమెంట్ రావాలి. ఈ కొత్త గవర్నమెంట్ రావడానికి ముందు పాత గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ మధ్యలో ఈ జవహర్ రెడ్డి గారు యూపీఎస్సీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయడానికే రెడీ అయిపోయారు. కోడ్ ఉన్నప్పుడే అసలు ఇవ్వాల్సిన పాలన గవర్నెన్స్ విషయంలో, పెన్షన్లు అవనండి, వాలంటీర్స్ విషయంలో కూడా మేము ఇట్లా చేయలేం, మాకు కుదరదని చెప్పారు. అవునమ్మా, అట్లాంటి జవహర్ రెడ్డికి వీళ్ళు ఏమంటే మాకు లీవ్ కావాలని, లేకపోతే మా డెప్యుటేషన్ పూర్తి అయిపోయింది కదా మేము మాతృ సంస్థకి వెళ్ళిపోతామని చెప్తే ఆమోదించడానికి ఆయన ఎవరు? ఏమంటారు అప్లై చేయడానికి వీళ్ళెవరు? లెట్ ది న్యూ గవర్నమెంట్ కమ్, లెట్ ది న్యూ గవర్నమెంట్ టేక్ స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్, సీ వాట్ ఈస్ ది ప్రాసెస్, ఏమేమి జరిగింది చూద్దాము, దాన్ని బట్టి విల్ రిలీవ్ ఆర్ విల్ ఎంక్వైర్ ఆర్ విల్ సస్పెండ్ ఆర్ విల్ డూ వాట్ ఎవర్. డౌట్ పడుతున్నారా ఇప్పటికి ఏమన్నా ఫైల్స్ మిస్ అయ్యాయని కానీ, లేకపోతే ఏమన్నా కొంత డిలీట్ అయ్యాయని కానీ ఏమన్నా డౌట్ ఉందా మీకు? నేను ఒక్కొక్కరి పేర్లు ఇప్పుడు చదివాను కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఏమేం చేస్తారు, నేను 3-4 చదివా. కాకపోతే నా దగ్గర మొత్తం చాలా పెద్ద లిస్ట్ ఉందమ్మా. సిఎస్ దివాన్ రెడ్డి, రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్. ఈయన నెల్లూరులో నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ డ్రగ్స్ ఉన్నాయేమో చూశాడంట. ఆయన మీద దాడి చేశాడు ఇంటి మీద, ఏమంటే అక్కడ డ్రగ్స్ ఉన్నాయంట. సో ఈయన కేవీవి సత్యనారాయణ, ఐఆర్ఏఎస్, ఈయన అసలు కీ పోస్ట్. ఆర్థిక శాఖలో కూర్చొని ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలో అని అక్కడి నుంచి తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఆ బేసిస్ మీద సత్యనారాయణ గారు సిఎఫ్ఎంఎస్, అసలు సిఎఫ్ఎంఎస్ సృష్టికర్తే ఆయన కూడా ఒకడు. అట్లాంటివి దీంట్లో ఈయన వచ్చి మొత్తం సిఎఫ్ఎంఎస్ నాశనం చేసి ఎవరెవరికి డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి డబ్బులు ఇస్తూ వచ్చాడు. అట్లాంటి సత్యనారాయణ ఏం లేకుండా గమ్ముని వెళ్ళిపోతాడా? అట్లాంటి వెంకటరెడ్డి ఏమి లేకుండా గమ్ము వెళ్ళిపోతాడా? అట్లాంటి వాసుదేవరెడ్డి, అట్లాంటి దాన్ని ఏమో తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, అట్లాంటి దివాన్ రెడ్డి, అట్లాంటి రవిశంకర్ నారాయణ, ఇంకా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. సో నేను లిస్టు చూస్తూ ఉండగలను. సో ఇంతమంది వ్యక్తులు ఎన్నికలు అయిపోగానే కొత్త గవర్నమెంట్ రాగానే మేము వెళ్ళిపోతాము అంటున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా, లేకపోతే ఎందుకు వెళ్ళిపోతారు? ఏం బాధ వాళ్ళకి? ఇంకా కొత్త గవర్నమెంట్ ఫామ్ కాకుండానే అర్జెంటుగా మాతృ సంస్థకి వెళ్ళిపోతారంటే ఆబ్వియస్లీ సంథింగ్ ఈజ్ ఫిషీ. సంథింగ్ అది ఎవ్రీథింగ్ ఈజ్ ఫిషీ. అక్కడ చెత్తకి ఇది షిట్, ఇట్లాంటి పదాలు వాడకూడదు. ఇది షిట్, మొత్తం షిట్తో నిండిపోయింది అక్కడ. సో అలాంటప్పుడు దాన్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత మాది. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్నాం కాబట్టి నిన్న చంద్రబాబు గారు చెప్పాడు 3 దశాబ్దాలు పట్టిన వ్యవస్థల్ని క్లీన్ చేయాల్సిన బాధ్యత మాది. వ్యవస్థలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ఆ వ్యవస్థని నాశనం చేసి ధ్వంసం చేసి అయిపోగానే 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతా అంటే ఇదేమన్నా హోటల్ వచ్చి భోంచేసిపోవడానికి కాదు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వారు చేశారు. శివశంకర్ గారు వారితో కూడా